ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. మాఘమాసం అనేది కేవలం పుణ్యస్నానాల కోసం మాత్రమే కాదు. ఇది మన మనసు, మాట, ప్రవర్తనలను శుద్ధి చేసుకునే కాలమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసాన్ని పురాణాలు శుద్ధి కాలంగా పేర్కొన్నాయి. ఎందుకంటే మాఘమాసంలో ప్రకృతిలో సాత్విక గుణం పెరుగుతుంది. అదే సమయంలో మనలో ఉన్నటువంటి రాజస, తమస గుణాలు బయటకు రావడానికి ప్రయత్నిస్తాయి. అందుకే మాఘమాసంలో అందరికీ ఒకే విధమైనటువంటి ఫలితం రావడం సాధ్యం కాదు. కొన్ని రాసుల వారికి ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంటే కొన్ని రాసుల వారికి మాత్రం ఎక్కువ నియమాలు పాటించకపోతే మాఘమాసం ఫలితాన్ని పూర్తిగా పొందలేరు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది హెచ్చరిక కాదు, ఇది భయపెట్టే మాట కూడా కాదు. ఇది కేవలం ఆచరణ సూచన మాత్రమే. ఇప్పుడు మాఘమాసంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి 3 రాశులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి శాస్త్రీయ దృష్టితో ఇప్పుడు మనం ఈ వీడియోలో స్పష్టంగా, క్లుప్తంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశికి అధిపతి కుజుడు. కుజుడు ఆవేశానికి, వేగానికి, తక్షణ స్పందనకు కారకుడు. మేషరాశి వారు సహజంగా నిజాయితీ గలవారు, కానీ అదే సమయంలో కోపం త్వరగా ఆలోచించకుండా మాట్లాడటం, క్షణికావేశంతో నిర్ణయాలు తీసుకోవడం వీరి స్వభావం. మాఘమాసం సాత్విక శక్తితో నిండిన కాలం. ఈ కాలంలో కోపం ఎక్కువైతే చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారుతాయి. అందుకే మేషరాశి వారు ఈ మాసంలో కోపాన్ని అదుపులో ఉంచడం చాలా మంచిది. మాఘమాసంలో మేషరాశి వారు వాదనలు, గొడవలు, అనవసరమైనటువంటి చర్చలు తగ్గించాలి. ప్రతిరోజు కనీసం కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి. దీపారాధన చేస్తూ మనసులో శాంతిని కోరుకుంటే కుజుని తీవ్రత శాంతిస్తుంది. ఇలా చేస్తే మాఘమాసం మేషరాశి వారికి కూడా శుభ ఫలితాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఇక రెండవది సింహరాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు తేజస్సుకు, నాయకత్వానికి, గౌరవానికి కారకుడు. సింహరాశి వారు సహజంగా గౌరవాన్ని కోరుకుంటారు. తమ మాటకు విలువ ఉండాలని ఆశిస్తూ ఉంటారు. కానీ మాఘమాసం వినయం నేర్పించే కాలం. ఈ మాసంలో అహంకారం పెరిగితే శుభ ఫలితాలు ఆలస్యం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఈ సింహరాశి వారు ఈ మాసంలో తాము అన్నిటికన్నా గొప్ప వాళ్ళం అనే భావన తగ్గించుకోవాలి. ఇతరులను గౌరవించడం, సేవాభావంతో ప్రవర్తించడం, పెద్దల మాట వినడం ఇలా చాలా అవసరం. మాఘం మాసంలో సింహరాశి వారు దానం, సేవ, దేవాలయాల యొక్క దర్శనం చేస్తే సూర్యుని తేజస్సు అహంకారంగా కాకుండా ధర్మబలంగా మారుతుంది. అప్పుడు గౌరవం సహజంగా లభిస్తుంది. ఇక పోతే 2 రాశులు పూర్తవగా 3వ రాశికి వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కూడా కుజుడే. కానీ ఈ రాశి వారు బాహ్యంగా ప్రశాంతంగా కనిపించిన అంతర్ముఖంగా చాలా ఆలోచనలు చేసేవారు. అనుమానం, లోతైన భావనలు, మనసులోనే బాధను దాచుకోవడం వీరి స్వభావం. మాఘమాసంలో మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారు అవసరం లేని ఆలోచనల్లో చిక్కుకుంటే మానసిక అస్థిరత వచ్చే అవకాశం
ఉంటుంది. అందుకే వృశ్చిక రాశి వారు ఈ మాసంలో ఒంటరిగా ఎక్కువసేపు ఉండకూడదు. మనసులోని బాధలను దాచుకోకుండా దైవ చింతన ద్వారా విడిచిపెట్టాలి. జపం, ధ్యానం, నామస్మరణ వృశ్చిక రాశి వారికి మాఘమాసంలో అత్యంత శ్రేయస్కరం. ఇలా చేస్తే లోపల దాగి ఉన్నటువంటి భారం కొంచెం కొంచెంగా కరిగిపోతుంది. ఇక్కడ మరోసారి గుర్తు చేస్తున్నాము, ఈ 3 రాశుల గురించి చెప్పింది భయపెట్టడానికి కాదు, శాస్త్రం ఇచ్చిన జాగ్రత్త సూచన మాత్రమే. మాఘమాసం అనేది శిక్షించే కాలం కాదు, సరిదిద్దుకునే అవకాశం ఇచ్చే కాలం. సో మన లోపాలను గమనించి మన ప్రవర్తనను సరిచేసుకుంటే ఈ మాసం ప్రతి ఒక్కరిని తప్పకుండా అనుగ్రహిస్తుంది. మాఘమాసంలో నియమాలు అంటే కఠిన తపస్సులు కాదు, మనసును శుభ్రంగా ఉంచడం, మాటను మృదువుగా ఉంచడం, ప్రవర్తనను ధర్మానికి దగ్గరగా ఉంచడమే నిజమైనటువంటి నియమం. ఈ మాఘమాసం మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, సద్బుద్ధి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.